నమస్తే, నేను మీ శివకృష్ణ బోరాడ. జీవితంలో సక్సెస్ సాధించాలంటే మనకు ఉండాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. అందులో మొట్టమొదటిది ప్యాషన్. ప్యాషన్ అంటే మనం ఏదైనా రంగంలో రాణించాలనుకుంటామో దాని పట్ల విపరీతమైనటువంటి ఆసక్తి మనకు ఉండాలి. అది మనం ప్రాణంగా భావించగలగాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మనం చూడండి, ఎప్పుడైనా మంచి సమ్మర్లో మన పిల్లలకి ఏదైనా పని చెప్తే వాళ్ళు ఎండలో నేను బయటికి వెళ్ళాలని చెప్పి వాళ్ళు చెప్తుంటారు. అదే సమ్మర్లో వారికి మనం బ్యాట్ బాల్ ఇచ్చి ఆడుకునే క్రికెట్ అని చెప్పినంటే చాలా సంతోషంగా వెళ్ళి ఆడుకుంటారు. అంటే వారికి అది బాగా ఆసక్తి ఉంది. దానివల్ల ఎంత కష్టం అనిపించినా సరే అది పెద్ద కష్టం అనిపించదు, వారికి చాలా ఇష్టంగా అది అనిపిస్తుంటుంది అనమాట. అంటే మనకి ఏదో ఒక రంగం పట్ల చిన్నప్పటి నుంచి మంచి స్కిల్ అనేది ఒకటి ఉంటుంది. చదువు పట్ల కావచ్చు, ఆటల పట్ల కావచ్చు, లేకపోతే మరే ఇతర రంగం పట్ల కావచ్చు. అది నిజంగా మంచిది అయితే గనక అది మన జీవితంలో వృద్ధిలో కావడానికి కనుక ఉపయోగపడుతుంది అనిపిస్తే, డబ్బు సంపాదించుకోవడానికి, అలానే మనం బ్రతకడానికి, మన జీవితంలో కనుక ఉపయోగపడేది అయితే, మన ప్యాషన్ ఏదైతే ఉందో అది మనకి ఏదైతే బాగా ఇష్టమో అది మంచి స్కిల్ తో మన కూడి ఉండి మనం జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఉపయోగపడేది అయితే మాత్రం ఖచ్చితంగా దాని పట్ల చిన్నప్పటి నుంచి ఆసక్తిని పెంచుకొని దాని పట్ల మరింత ప్రాక్టీస్ చేస్తూ ముందుకు వెళ్తే ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తాం, మంచి ఉన్నత స్థితిలోకి వస్తాం. అలానే రెండో అంశం ఏంటంటే, ఆ ప్యాషన్ ఏదైతే ఉందో దాన్ని ముందు మనకు ఒక ప్లానింగ్ అంటూ ఏర్పరచుకొని, మనకి పిల్లలకు సరిగ్గా అవగాహన లేకపోతే పెద్దవాళ్ళు వారికి సరైనటువంటి అవగాహనతో వారిని పెంచి పెద్ద చేస్తూ వారికి సరైనటువంటి ప్లానింగ్ తో ఎప్పుడు ఏది అవసరమో, ఎలా నేర్చుకోవాలో, ఏ విధంగా నేర్చుకుంటూ ముందుకు సాగుతారో, అలానే సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఇలా ప్రతి అంశాన్ని స్పష్టంగా తెలియజేస్తూ ఒక ప్లానింగ్ తో వారిని ముందుకు తీసుకుని వెళ్ళాలి. అలానే మూడవ అంశం ఏంటంటే, ప్యాషన్ ఉంది, ప్లానింగ్ ఉంది. ఆ ప్లానింగ్ తో పాటుగా పెర్సెవరెన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. పెర్సెవరెన్స్ అంటే పట్టుదల. ఖచ్చితంగా నాకు జీవితంలో ఎంత కష్టం రానివ్వండి, నాకు ఏదైతే ఎయిమ్ ఉందో, నాకు ఏదైతే లక్ష్యం ఉందో ఆ లక్ష్యాన్ని సాధించేంత వరకు కూడాను నేను ఎటువంటి ఆటంకాలు వచ్చినా సరే నేను ఎంత మాత్రం ఆగిపోను, నేను ముందుకు సాగుతూ వెళ్తానని చెప్పి ఇలాంటి దృఢమైనటువంటి సంకల్పాన్ని కలిగి ఉండేటట్టు చిన్నప్పటి నుంచే పిల్లలు తీర్చిదిద్దాలి. మహాత్ముల జీవితాలను వారికి తెలియజేస్తూ, వారు పడ్డటువంటి కష్టాల నుండి కూడా తెలియజేస్తూ, ఇలా మనం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆటంకం లేకుండా వాటన్నింటిని కూడా అధిగమించి మనం ముందుకు సాగితే సక్సెస్ సాధిస్తామని చెప్పి అలాంటి పట్టుదల వారికి వచ్చేటట్టు, ఈ పెర్సెవరెన్స్ తో ముందుకు సాగేటట్టు మనం ఖచ్చితంగా వారిని తీర్చిదిద్దాలని చెప్పి. అలానే నాలుగో అంశం ఏంటంటే, మొట్టమొదటిది ప్యాషన్ ఉంది, ఆ తర్వాత ప్లానింగ్ ఉంది, ఆ తర్వాత పెర్సెవరెన్స్ ఉంది, ఆ తర్వాత ప్రాక్టీస్ ఉండాలి. ప్రాక్టీస్ మేక్స్ ఏ మ్యాన్ పర్ఫెక్ట్ అని చెప్పి మన పెద్దలందరూ చెప్తుంటారు. నిరంతరం కూడా ఎవరైతే అభ్యాసం చేస్తుంటారో, మరి ఎంతమంది మహాత్ముల జీవితాలు తీసుకున్నా సరే, మనకి స్పోర్ట్స్ లో కావచ్చు, మామూలు రంగాల్లో కావచ్చు, చదువుకున్న వారిలో కావచ్చు, ఇలా వివిధ రంగాల్లో మన వ్యక్తులు కనుక తీసుకుంటే, పాలిటిక్స్ లో కావచ్చు, ఎవరికైతే ప్రాక్టీస్ ఎక్కువగా ఉంటుందో, నిరంతరం కూడా అభ్యాసం చేస్తూ తను ఏ రంగంలో రాణించాలనుకుంటారో ఆ రంగంలో నిరంతరం కూడా అభ్యాసం చేస్తూ ముందుకు సాగినట్లయితే ఖచ్చితంగా ఆ మనిషిని చాలా ఉన్నత స్థితిలోకి ఆ యొక్క ప్రాక్టీస్ అనేది ఖచ్చితంగా తీసుకుని వెళ్తుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ప్రాక్టీస్ ఉన్న తర్వాత చిట్ట మనకు ఉండాల్సిన లక్షణం ఏంటంటే పేషెన్స్. ఓర్పు లేకపోతే మన జీవితంలో ఏది సాధించలేం. ఎందుకంటే చాలా మంది కష్టపడతారు, చాలా కష్టపడి రిజల్ట్ సరిగ్గా రాకపోయేసరికి, వెంటనే రిజల్ట్ రాకపోయేసరికి నిరాశ చెందుతారు, వెంటనే పూర్తిగా దాన్ని విడిచిపెట్టేస్తారు అనమాట. కాకపోతే మనం గుర్తుపెట్టుకోవాల్సింది అంటే, ఓర్పు లేకపోతే మనకి ఏది సాధ్యం కాదు. ఎందుకంటే జీవితంలో సక్సెస్ అయిన ప్రతి ఒక్క లైఫ్ మనం చూస్తే వెంటనే ఎవరికి కూడా సక్సెస్ రాలేదు. చాలా కష్టపడ్డారు, చాలా ఓర్పు వహించారు. కొంతమందికి అయితే చివరి రోజుల్లో, అంటే చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తూ కష్టపడుతూ నిరంతరం కూడా దాని మీద ఆసక్తి విడిచిపెట్టకుండా, దాని మీద పట్టుదల విడిచిపెట్టకుండా నిరంతరం శ్రమిస్తే చివరికి 60-70లో కూడా సక్సెస్ సాధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎంతో మంది మనం ఫ్రీడమ్ ఫైటర్స్ తీసుకోవచ్చు, లేకపోతే పాలిటిక్స్ లో ఉన్న వారిని తీసుకోవచ్చు, లేకపోతే మనం ఎవరైతే బిజినెస్ పీపుల్ ఉంటారో వారిని తీసుకోవచ్చు, ఇలా చదువుకునే రంగాల్లో ఉన్న వారిని కావచ్చు. ఎవరిని తీసుకున్నా సరే ఓర్పు లేకపోతే మాత్రం జీవితంలో ఎటువంటి సక్సెస్ రాదు. ఓర్పు ఖచ్చితంగా వహించాలి. అయితే మొట్టమొదటి చెప్పినట్టు మొట్టమొదటి మనకు ఒక ప్యాషన్ ఉండాలి. ఆ ప్యాషన్ కి ప్లానింగ్ యాడ్ అవ్వాలి, ప్లానింగ్ కి పెర్సెవరెన్స్ యాడ్ అవ్వాలి, పెర్సెవరెన్స్ కి ప్రాక్టీస్ యాడ్ అవ్వాలి, ప్రాక్టీస్ కి చివర పేషెన్స్ అనేది ఉండాలి. పేషెన్స్ ఉన్న తర్వాత అప్పుడు ఖచ్చితంగా మనం జీవితంలో సక్సెస్ సాధించి తీరుతాం. కాకపోతే అది ఏ రోజు వస్తుందని మనం చెప్పలేం. కానీ ఓర్పు మాత్రం మనం ఎంత మాత్రం విడిచిపెట్టకుండా, మన మీద మనకి ఎటువంటి అపనమ్మకాన్ని కలిగి ఉండకుండా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో మనం ముందుకు సాగితే ఖచ్చితంగా జీవితంలో సక్సెస్ సాధిస్తాం. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి ఇలాంటి మంచి లక్షణాలు అలవర్చుకుని ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం అందరూ కూడా సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు. జై హింద్.